హెల్త్. దిస్ ఇస్ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం తేజస్వి నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ తేజస్వి గారు. ఉమెన్స్‌కి ఎక్కువ శాతం గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేయడానికి ఏమైనా టెస్ట్‌లు ఉంటాయంటారా? డెఫినెట్లీ అండి. ఈ నార్మల్‌గా చాలామంది ఆడవాళ్ళకి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్‌గా వచ్చేది పీరియడ్ సమస్యలే ఉంటాయి వాళ్ళకి. అవును. ఇర్రెగ్యులారిటీస్ లేదంటే హెవీగా బ్లీడ్ అవ్వడం, క్లాట్స్ పడడం, కడుపు నొప్పిగా అనిపించడం ఇవే ఉంటాయి మోస్ట్‌లీ. బట్ వీటన్నిటికి టెస్ట్‌లతో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనమాట. క్లినికల్ ఎగ్జామినేషన్స్ అంటే హిస్టరీ టేకింగ్ ప్రకారం ఉంటుంది. అసలు హ్మ్. ఎందుకొస్తుంది వాళ్ళకి? ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ప్రీవియస్‌గా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? లేదంటే ఇంకేమైనా బాడీలో ఏదైనా మార్పు సడెన్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే హెయిర్ లాస్ అవ్వడం ఇలాంటివేమైనా సడెన్‌గా మార్పులేమైనా ఉన్నాయో కూడా మనం ఎర్లీగా తెలుసుకోవాలనమాట. అది ఓకే. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకి మెన్స్ట్రువల్ హిస్టరీ అన్నీ గూడా క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనం క్లినికల్‌గా చూస్తూ ఉంటాం. హుహు. క్లినికల్‌గానే ఆ హిస్టరీ టేకింగ్స్ అని, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసుకుంటూ ఉంటాం. మదర్‌కి ఏమైనా రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఫాదర్‌కి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఆమెకి చిన్నప్పటి నుంచి ఏమైనా ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? కొంతమందికి ఎర్లీ స్టేజ్‌లో పీసీఓఎస్ అలా ఉంటుంది. బట్ దాని తర్వాత వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లలు పుట్టకపోవడం అట్లా. ఎర్లీ స్టేజ్‌లో ఏదైనా ఉందా? లేదంటే ఏదైనా హార్మోన్ టాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే ప్రీవియస్‌గా సర్జరీస్ ఏమైనా అయ్యాయి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. హుహు. దాని తర్వాత సపోజ్ వాళ్ళకి రెగ్యులర్‌గా ఎలా ఉంటాయి? ఈ టెస్ట్‌లనేటివి ఈ క్లినికల్ టెస్ట్, ల్యాబొరేటరీ టెస్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ సెపరేట్‌గా ఉంటాయి. హుహు. ఇదంతా క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తాం. వాళ్ళ హిస్టరీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ. దాంతో పాటు నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్‌లంటాం. ల్యాబ్ టెస్ట్‌లో మామూలుగా ఏం చేస్తాం? కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటాం. అంటే హుహు. బ్లడ్ లెవెల్స్ మొత్తం వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి? లేదంటే వాళ్ళేమన్నా సీఆర్‌పీ లెవెల్స్ ఎక్కువయ్యాయా? లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువున్నప్పుడు వైట్ సెల్స్ ఎక్కువవుతూ ఉంటాయి బాడీలో. అవన్నీ మనం సీబీపీ ద్వారా చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఓకే. మెయిన్‌గా ఈ సీబీపీ ఎందుకు అడ్వైస్ చేస్తామంటే, వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ మనకు తెలియాలనమాట. సపోజ్ వాళ్ళకి మామూలుగా ఆడవాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతుండాలి? 12-16 వరకు కామన్‌గా ఉండాలి. కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లేదంటే ఆ బ్లీడింగ్ టైమ్‌లో ఎక్కువ పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తుంటారు. వాళ్ళేం చెప్తుంటారు? నీరసంగా అయిపోతుందని చెప్తుంటారు. నీరసంగా అవ్వడానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. బట్ ఇలాంటి కేసెస్‌లో మనం ఏం చేయాలంటే, ఆ సీబీపీ ద్వారా వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంతుంది? లేదంటే వాళ్ళకేమైనా టాబ్లెట్స్ అవసరం ఉంటాయా బ్లడ్ పరంగానే చూసుకుంటూ ఉండాలి. అందుకని ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని మంత్స్‌కి చేస్తూ ఉంటారు ఈ టెస్ట్‌లన్నీ? వాళ్ళ కండిషన్ బట్టి అండి. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని బట్టి చేపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవ్రీ 6 ఒకరొచ్చి మంత్స్‌కి ఒకసారి రిపీట్ చేయమని చెప్తుంటా నేనైతే. వైట్ కొంచెం గడ్డగా అవుతుందండి. కొంచెం నాకు ఇచ్చింగ్ ఉంది. హ్మ్. ఇన్ఫెక్షన్ అయిందనుకోండి. అలాంటి వాళ్ళకి ఎటువంటి టెస్టులు చేస్తారు? అలాంటి వాటికి కామన్‌గా సీయూఈ టెస్ట్ అంటాం. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. లేదంటే సర్వైకల్ స్వాబ్ టెస్ట్ అంటాం. హుహు. సీయూఈ అంటాం. కొంతమందికి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుందంటారు. అలా యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ యూరిన్‌లో ఏమైనా పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా? లేదంటే ఇతర ఇన్ఫెక్షన్స్ అనేటివి ఆ బ్లాడర్ దాకా పాస్ అయినా కూడా మనకు తెలుస్తుంటుంది. అంటే ఇప్పుడు వుమెన్‌కి కడుపు చాలా ఇంపార్టెంట్. హ్మ్. మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే. యాహ్! ఆ కడుపులో ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా గూడా అది సెర్విక్స్ దాకా వస్తుంది. ఇటు నుంచి కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఇది కడుపులోకి వెళ్తుంది. అంటే అటు ఇటు కూడా చాలా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. హ్మ్. అలాంటిటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఇన్ఫెక్షన్ అయినా కడుపులో దాకా వెళ్ళకుండా, గర్భసంచిని టచ్ చేయకుండా, ఇక్కడ సర్విక్స్‌ని టచ్ హ్మ్. చేయకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు యాహ్! తీసుకోవాలి? మెయిన్‌గా ఏదైనా అబ్నార్మల్‌గా వెజైనల్ డిశ్చార్జ్ అవుతున్నా, లేదంటే కలర్ మారుతున్నా, ఇరిటేషన్ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ అక్కడ హైజీనిక్‌గా మెయింటైన్ చేయాలి ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో. హుహు. దాంతో పాటుగా మెయిన్‌గా మెయిన్‌గా ఎప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి వైప్ చేస్తూ ఉండాలి. కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేటివి యానస్ నుంచి కూడా వెజైనాకి పాస్ అవుతూ ఉంటాయి. ఓకే. అందుకని ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి వైప్ చేసుకోమని చెప్తాం. ఇంకా దాంతో పాటుగా వాళ్ళకేదైనా యూరిన్ పాస్ చేసాం మంటగా అనిపించడం, లేదంటే అక్కడ ఇచ్చింగ్‌గా దురదగా అనిపించినప్పుడు వాళ్ళని కాటన్ గార్మెంట్స్ యూజ్ చేయమని చెప్తుంటాం. లేదంటే కెమికల్స్ కానీ, వెజైనల్ వాష్‌ని తగ్గించమని చెప్తుంటాం. ఎందుకంటే ఈ సర్వసైటిస్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే, అంటే ఏమైనా కెమికల్స్ యూజ్ చేసినట్టయితే, ఆ ఇన్ఫెక్షన్ అది ఇతర ఆర్గాన్స్ కూడా పాస్ అవుతూ ఉంటుంది. సపోజ్ పీఐడీ ఇన్ఫెక్షనే అనుకోండి. పీఐడీ అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. అది ఎలా స్టార్ట్ అవుతుంది? వెజైనా నుంచి గర్భాశయం వరకు పాస్ అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది. అంటే హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో ఆ వైట్ డిశ్చార్జ్‌ని, ఆ ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో ఇచ్చింగ్‌ని గానీ, లేదంటే ఏమైనా ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. హుహు. దాని ద్వారా గర్భాశయం దాకా ఎళ్లి అక్కడ గర్భాశయంలో అడ్డుగోడలు ఏర్పడడం, లేదంటే గర్భాశయం వాల్ అనేది స్కార్ లాగా మారిపోవడం.
దాని ద్వారా వాళ్ళకి సరిగ్గా పిల్లలు పుట్టకపోవడం. ఎందుకంటే గర్భాశయం డ్యామేజ్ అవుతుంది స్కార్ టిష్యూ ఫార్మ్ అవ్వడం వల్ల. లోపలగా ప్రాపర్‌గా ఎన్విరాన్మెంట్ క్లియర్‌గా ఉండదు బేబీ గ్రో అవ్వడానికి. దీనివల్ల వాళ్ళకి అబార్షన్స్ అవ్వడం, లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఎలా టెస్ట్ చేస్తారంటే వాళ్ళకి వెజనల్ స్వాబ్ టెస్ట్ అంటాం. అంటే వెజైనా నుంచి కొంచెం సెల్స్‌ని బయటికి తీసి దాన్ని కల్చర్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్సా లేదంటే సెక్షువల్‌గా ట్రాన్స్‌మిట్ అయ్యే ఇన్ఫెక్షనా మనం తెలుసుకోవచ్చు. కొన్ని ఎస్టీడీస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇతర ఆర్గాన్స్ కూడా. కాబట్టి ఇలాంటి కండిషన్స్‌లో సీబీపీ టెస్ట్, ఇంకా సీయూఈ టెస్ట్, ఇంకా వెజనల్ స్వాబ్ టెస్ట్ అంటాం. ఈ వెజనల్ స్వాబ్ టెస్ట్‌లోనే అడ్వాన్స్‌గా పాప్ స్మియర్ టెస్ట్. హ్మ్. అందరూ భయపడుతుంటారు పాప్ స్మియర్ టెస్ట్ అంటే. అరే! ఏంటా టెస్ట్? ఏదైనా సర్జికల్ ప్రాసెసా? లేదంటే ఏదైనా పెయిన్ ఉంటుందా ఆ టైంలో అని భయపడుతుంటారు చాలామంది. రీసెంట్‌గానే ఒక కేస్ వచ్చారు మా దగ్గరికి. ఒక లేడీ చెప్పారు. వాళ్ళకి కంటిన్యూస్‌గా వెజైనల్ డిశ్చార్జ్ అవుతూనే ఉంది. ఆ వెజైనా దగ్గర మంటగా అనిపిస్తూ, లేదంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ, చాలా ఇచ్చింగ్‌గా అనిపిస్తుందంట ఆమెకి. ఇంకా మంటగా తట్టుకోలేకపోతున్నాం అనేలాగా చెప్పారామె. అలా ఉన్నప్పుడు ఆమెకి నేను పాప్ స్మియర్ అడ్వైస్ చేశాను. ఆళ్ళేం చెప్పారు, "మేడం ఇది సర్జికల్ ప్రాసెసా? నాకు భయమవుతుంది టెస్ట్ చేయించుకోవాలంటే" అంటారు. బట్ అది ఏ కండిషన్ మనం క్లియర్‌గా తెలుసుకోవాలి కదా! కొన్ని స్పెక్ట్రమ్ చూస్తాం. స్పెక్ట్రమ్ అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగుంటుంది. ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని యూజ్ చేసుకొని వెజైనా మనం విజువలైజ్ చేయొచ్చు. సెర్విక్స్‌ని కానీ, వెజైనాని కానీ ఎలా ఉంది, క్లియర్‌గా ఉందా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇది కూడా అలా తెలుసుకోలేకపోయినప్పుడు పాప్ స్మియర్ అడ్వైస్ చేస్తాం. పాప్ స్మియర్ అంటే అందరూ భయపడతారు. ఎలా అంటే పాప్ స్మియర్ ఏం లేదు, భయపడాల్సిన ప్రాసెసే కాదు. సర్జికల్ ప్రాసెస్ అస్సలు కాదది. పాప్ స్మియర్ కిట్ అని ఒకటుంటుంది. ఆ కిట్ ద్వారా ఒక బ్రష్ ఉంటది. పాప్ స్మియర్ బ్రష్ అనేది. ఆ బ్రష్‌ని సర్వీక్స్ నుంచి కొంచెం సెల్స్‌ని ఆ బ్రష్ ద్వారా బయటికి తీసి కల్చర్ చేస్తాం. ఆ టైంలో వాళ్ళకేం పెయిన్ ఏమి అనిపించదు. బట్ కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటది కొంతమందికి అంతే. హుహు. అంతకు మించి అది భయపడాల్సిన టెస్టే కాదు. అంటే డిస్కంఫర్ట్ అంటే ఇన్ ద సెన్స్? డిస్కంఫర్ట్ అంటే కొంతమందికి ఇరిటేషన్‌గా అనిపించడం జస్ట్ అంతే. అది కూడా వితిన్ 5-10 మినిట్స్ వరకే ఉంటుంది. అంతకు మించి తర్వాత ఉండదు వాళ్ళకి. బట్ ఈ హుహు. రెగ్యులర్‌గా పాప్ స్మియర్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి టెస్ట్‌లనేటివి. ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు ఈ పాప్ స్మియర్? ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది వాళ్ళకి సర్వీక్స్ నుంచి ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు, లేదంటే ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అయితున్నా, లేదంటే ఆ వెజైనా నుంచి ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఎక్సెసివ్‌గా ఉండి కలర్ మారిపోతున్న కేసెస్‌లో, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి కండిషన్స్‌లో చేస్తూ ఉంటాం. నార్మల్‌గా సర్వైకల్ క్యాన్సర్ చాలా మందికి వస్తున్న క్యాన్సర్ ప్రెజెంట్ డేస్‌లో. ఆ సర్వైకల్ క్యాన్సర్‌ని కూడా పాప్ స్మియర్ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అంటే ఇది చాలా మందికి తెలీదు. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, లేదంటే ఏ వయసులో వాళ్ళు చేయించుకోవాలో చాలా మందికి తెలీదనమాట. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఎలా అంటే 3 సందర్భాల్లో ఉంటుంది. ఒకటి ఎర్లీ ఏజ్‌లో మామూలుగా 21-35 ఇయర్స్ అనుకోండి. ఈ 21-35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి ఒకసారి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అట్‌లీస్ట్ వన్స్ అయినా కూడా. వాళ్ళు సెక్షువల్‌గా యాక్టివ్ అయ్యే ముందు కూడా చేయించుకోవచ్చు. లేదంటే దాని తర్వాత కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది. దీని ద్వారా సర్వీక్స్‌లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నాయో క్లియర్‌గా తెలుస్తుంది వాళ్ళకి. దాని తర్వాత 35-40 ఇయర్స్‌లో 35-55 ఇయర్స్ మధ్యలో. దీని మధ్యలో కూడా ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి ఒకసారి, లేదంటే 5 ఇయర్స్‌కి ఒకసారి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. హ్మ్. నెక్స్ట్ 60 తర్వాత. ఈ 2 టెస్టులు నార్మల్‌గా ఉన్నప్పుడు 60 ఇయర్స్ తర్వాత భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. హ్మ్. ఇలా అంటే ఆ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్‌లో స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే కాబట్టి సర్విక్స్‌కి సంబంధించా ఇది? యాహ్! సర్వికల్ క్యాన్సర్ సంబంధించి. హుహు. దీనికి ఇప్పుడు వాక్సిన్స్ కూడా వచ్చేసాయి కదా తేజస్వి గారు. యాహ్! డెఫినెట్‌లీ అండి. వ్యాక్సిన్ కూడా వేసుకుంటూ ఉండాలి. ఈ వ్యాక్సిన్ కూడా డోసెస్ మెయిన్ కంపల్సరీగా తీసుకోవాలి. హ్మ్. 21-35 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 3 డోసెస్ తీసుకుంటూ ఉండాలి. హుహు. 0, 2 ఇంకా 6 డోసెస్ అని. అంటే ఓన్లీ ఇది ఫర్ లేడీసేనా ఈ వ్యాక్సిన్? యాహ్! అండి. ఇంకా ఇది సర్వైకల్ క్యాన్సర్‌నే కాకుండా ఇతర కొన్ని క్యాన్సర్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అనమాట సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటిని కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ కంట్రోల్ చేస్తుంది. ఎన్ని డోసెస్ తీసుకోవాలి? ఒకవేళ 20-30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే? వీళ్ళు 3 డోసెస్ తీసుకోవాలి. బిలో హుహు. 15 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 15-20 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 2 డోసెస్ సరిపోతుంది. 0-6 డోస్ అంటాం. లేదంటే ఈ 21 నుంచి లేదంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 0-6 అని అంటుంటాం. అంటే ఇప్పుడు వేయించుకునే వాళ్ళు దీనికి చార్జ్ చేసే వేయించుకోవాలా? అంటే మనం ఇప్పుడు పే చేసి ఏదైనా వ్యాక్సిన్ యాహ్! వేయించుకుంటూ ఉంటాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మనకి వేస్తూ ఉంటారు ఫ్రీగా. అలా ఇది గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంతగా రాలేదు. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే వేస్తుంటారు వీటిలిని. దీని తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ అంటాం. అంటే హుహు. ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఇలాంటి కేసెస్‌లో స్కాన్ చేస్తూ ఉంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఆ గర్భాశయంలో గడ్డలు ఏదైనా ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా కూడా గర్భాశయం షేప్ ఎలా ఉందని కూడా చేస్తూ ఉంటారు. అల్ట్రాసౌండ్ అసలు ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు? ఈ అల్ట్రాసౌండ్ అనేది ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్‌లో ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, లేదంటే దీర్ఘకాలంగా పొత్తి కడుపులో నొప్పి ఉన్న వాళ్ళల్లో,
హుహు. లేదంటే ఇంకేమైనా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు వాళ్ళకేమన్నా కొన్ని ట్రాన్స్‌వెజనల్ అల్ట్రాస్కోపీ అంటాం. అంటే గర్భాశయం లోపలికి ఫ్లూయిడ్‌ని పంపిస్తూ ఉంటాం. ఫ్లూయిడ్ పంపించడం ద్వారా ఆ గర్భాశయం క్లియర్‌గా ఉందా? షేప్ కరెక్ట్‌గా ఉందా? ఏదైనా మధ్యలో ఏమైనా అడ్డుగోడలు ఏమైనా ఉన్నాయా? అనేది మనం తెలుసుకోవచ్చు. హుహు. దీని ద్వారా మొత్తం ఆ గర్భాశయం మొత్తం షేప్ మొత్తం క్లియర్‌గా విజువలైజ్ అవుతుంది. ఓకే. ఆ కేస్‌ని బట్టి, సందర్భాన్ని బట్టి టెస్ట్‌లంటే అడ్వైస్ చేయడం జరుగుతుంది. అందరికీ సేమ్ టెస్ట్‌లుండవు. బట్ మెయిన్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ మాత్రం సరిపోతుంది. బట్ ఇన్ కేస్ దాంట్లో రూల్ ఔట్ అవ్వకపోతేనే టెస్ట్‌లు అడ్వైస్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ తేజస్వి గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే. Fiticus Homeopathy